హార్ట్ లో హోల్స్ అంటే ఏంటి, అసలు అవి ఎందుకు వస్తాయి? మనకి యూజువల్లీ హార్ట్ ఎట్లా ఉంటుంది అంటే 4 చేంబర్స్ ఉంటాయి. పైన ఏట్రియం అంటాం 2, కింద 2 వెంట్రికల్స్ అంటాం. సో వీటి మధ్యలో ఏదైతే ఉంటుందో దాన్ని సెప్టమ్ అంటాం. సో అక్కడ మనకి హోల్స్ అనేవి వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. అవి ఐదర్ మనకి కింద గదుల మధ్యలో వస్తేనేమో విఎస్డి అంటాం, పైన గదుల మధ్యలో వస్తే ఏఎస్డి అంటాం. లేదు అంటే ఈ రక్తనాళాలు ఉంటాయి మనకి, మన బాడీకి మంచి రక్తం తీసుకెళ్లేవి అండ్ లంగ్స్ కి చెడు రక్తం తీసుకెళ్లేవి. వాటి రెండింటి మధ్యలో ఏదైనా కమ్యూనికేషన్ ఉన్నా కూడా అది కూడా హోల్స్ అంటాం. యూజువల్లీ ఇవి ఏంటి అంటే 2 ఏఎస్డి గానీ ఇది గానీ మనకి నార్మల్ గా బేబీ లోపల ఉన్నప్పుడు అది కంపల్సరీ అవసరం ఉంటుంది. బేబీ వన్స్ బయటకు వచ్చిన తర్వాత లంగ్స్ ఎక్స్పాండ్ అయిన తర్వాత ఇవి యూజువల్లీ క్లోజ్ అవ్వాలి. అవి ఒకవేళ క్లోజ్ అవ్వకపోతే మనకి ఇన్ ఫ్యూచర్ కొంతమందికి ప్రాబ్లమ్స్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. బట్ మాక్సిమం 90% ఆఫ్ ద టైమ్స్ ఆ హోల్స్ అనేవి క్లోజ్ అయిపోతాయి. అట్లా కాకుండా కొంతమందికి ఏంటంటే ఈ కింద గదుల మధ్యలో అట్లా కూడా హోల్స్ ఉండే ఛాన్సెస్ ఉంటాయి. ఇవి ఎట్లా అంటే మనకి ఎప్పుడైనా ప్రెగ్నెన్సీలో మదర్ కి షుగర్ ఉండడం కానీ, లేకపోతే వేరే ఏమైనా ఇష్యూస్ ఉండడం కానీ, ఫీవర్స్ ఉండడం కానీ, వైరల్ ఫీవర్స్ కానీ ఇట్లాంటివి వచ్చినప్పుడు బేబీస్ కి అట్లా ఎఫెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఇవి చిన్నవి ఉంటే మనకి పెద్దగా ఇష్యూ ఉండదు. ఒకవేళ సైజ్ పెద్దగా ఉండి హార్ట్ ఫంక్షనింగ్ మీద ఎఫెక్ట్ చేస్తున్నాయంటే మాత్రం వాటికి సర్జరీస్ కానీ లేకపోతే డివైస్ క్లోజర్స్ కానీ చేసుకోవాల్సి వస్తుంది.